మనతో ఇప్పుడు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు చెదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో విషయం కనుక మనం గమనిస్తే ఇక్కడ మరీ ముఖ్యంగా గడిచిన ఏదైతే కనుక ఈ నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న దాడుల్లో వైసీపీ కార్యకర్తల భారీ ఎత్తున దెబ్బలు తగులుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుందంటూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, సంక్షేమ పథకాలు చేయకుండా ఓన్లీ దాడులకే పరిమితం అయిపోయారంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేయడం వెనకాలన్న మర్మం ఏమనుకోవచ్చు అంటారు సార్? ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట వీళ్ళందరూ కూడా తెలుసు మరి 5 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు చేసిన అవినీతి పనులు కానీ దుర్మార్గాలు కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ కొన్ని వందల కేసులు పెట్టించడం జరిగింది. ఒక టీడీపీ వాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ మీద పెట్టడం కాదు, ఆఖరికి వైసీపీ నాయకుల మీద కూడా వాళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు. మరి ఇవన్నీ చూసే మరి నాయకులు కార్యకర్తలు అందరూ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే గోపిరెడ్డికి దూరం అయ్యారు. మరి దాని పర్యవసానం మీరు మన ఎలక్షన్లో చూశారు. మేము ఒకటే చెప్పేది, 5 ఏళ్ళుగా వాళ్ళు చేసిన దుర్మార్గాలు అవినీతి పనులు లెక్క వేసుకోండి. మరి మేము గెలిచిన తర్వాత ఇప్పుడు అయింది కూడా మొత్తం కూడా 40 రోజులు. ఈ 40 రోజులు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాము అదేవిధంగా ప్రజల్లో ఉన్నాము, అభివృద్ధి మీద దృష్టి పెట్టాము, ఎక్కడ కూడా దాడులకు వెళ్ళలేదు, మేము అవినీతి పనులు చేయట్లేదు. మేము ప్రతిరోజు కూడా ఇక్కడ దాదాపు గుంటూరు రోడ్డు ఒకటి బీటీ రోడ్డు వేయించడం జరిగింది, వినుకొండ రోడ్డు వేయించాము, అదేవిధంగా కాలువలు పూడికి తీస్తున్నాము. 5 ఏళ్ళుగా పూడికలు తీయని మరి నర్సరావుపేట అభివృద్ధి లేని నర్సరావుపేటని బాగు చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. మేము ఎక్కడ కూడా వైసీపీ చేసిన అవినీతి పనులు దుర్మార్గాల మీద మేము ప్రతీకార చర్యలు మేము చేయలేదు ఇంతవరకు. కానీ ఓటమి నుంచి వాళ్ళు ఇంకా గుణపాఠం నేర్చుకోకుండా వాళ్ళు ఈ విధంగా దాడులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మొదటి నుంచి కూడా ఎక్కడ దాడులకు పాల్పడేవాళ్ళు కాదు. అదేవిధంగా ఎలక్షన్ రోజు చూస్తే మరి ఎలక్షన్ రోజు కూడా దాడులకు పాల్పడింది మీరే రెచ్చగొట్టారు. మరి ఎలక్షన్ సుజావుగా జరగకుండా పోలింగ్ శాతం పెరగకుండా మీరు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము ఖండించాము ఆ రోజు కూడా. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంచుకొని అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద జనసేన నాయకులు కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. మరి సిట్ అని దాన్ని తీసుకొచ్చి మా అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు, జైలుకి వెళ్ళారు. ఇవన్నీ కూడా గమనించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు, ఇవన్నీ ప్రజలు స్వీకరించరు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మేము ప్రజల కోసం ఉన్నాము. మేము ఇవాళ కూడా 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఏ విధంగా పనిచేసాం అదేవిధంగా అధికార పక్షంలో ఉండి కూడా రోజు రోడ్ల మధ్య వెళ్తున్నాము. ఎక్కడ శానిటేషన్ బాగాలేదు, మరి కాలువల శుభ్రత ఎక్కడ లేదు, మంచినీళ్ళు ఎక్కడ రావట్లేదు, ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. అంటే కానీ ఇక్కడ ఏంటంటే సార్, ఏదైతే ప్రమాణ స్వీకారం ఏదైతే చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్క తీసుకుంటే ఈ నెల రోజుల్లో దాదాపు 10 మంది తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులను కానీ అటు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో కానీ లేదంటే గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకళ్ళ మీద కానీ ఇంతమంది మీద దాడి చేసి హత్య చేసింది వైసీపీ నాయకులు కార్యకర్తలు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పదే తెలుగుదేశం వాళ్ళ మీద విమర్శలు చేయడానికి, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత వైసీపీ నాయకులు గమనించాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రజల కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. మరి వైసీపీ దాడులు మీరు తిప్పుకొట్టే సత్తా మాకుంది. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ వచ్చిన తర్వాత మీరు టీడీపీ నాయకుల మీద దాడులు చేయటం, మరి మన రాయలసీమలో చాలామంది మీద దాడులు చేశారు, దాదాపు 10 మంది మీద దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మీరున్నప్పుడు దాదాపు 30 మందిని హత్య చేశారు, దాదాపు 300 మంది మీద దాడులు చేసి అక్రమంగా కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా గమనించండి. ప్రజలు ఎవరు నమ్మరు మిమ్మల్ని, ఎందుకంటే మీరు చేసిన దారుణాలు దుర్మార్గాలు ఇవన్నీ ప్రజలకి లెక్కలో ఉన్నాయి. ఈ లెక్కలు వేయటం వల్లే ప్రజలందరూ కూడా మరి వాటిని ఆపుకోలేక మన ఎలక్షన్ రోజు అందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగింది. ఇవన్నీ కూడా గమనించండి. అనవసర వ్యాఖ్యలు చేయొద్దు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి. ఎవరు కష్టపడతారో వాళ్ళే గెలుస్తారు. మరి ప్రజలకైతే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా నమ్మకం ఉంది. మీరు ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ ప్రజలు పట్టించుకోరు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సరైన నడవడిక నేర్చుకోండి, ప్రజల కోసం బతకండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా
ఇసుక ఉచితం అనే భాగంలో 8వ తారీఖు నుంచి తీసుకున్న నిర్ణయం ప్రకారం చూస్తే కనుక ఏదైతే లోడింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తాము, అంతకుమించి వసూలు చేయమని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం నుంచి చెబుతుంటే కాదు, టన్ను 1500 అమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకొని తింటున్నారు. మా ఇసుక ర్యాంపులన్నీ ఏమైపోయినాయి, మేము అక్కడ తవ్విపెట్టిన వర్షాకాలంలో తవ్విపెట్టిన డంపులన్నీ ఏమైపోయినాయి, మొత్తం దోచుకు తిన్నారంటూ మరోవైపున వైసీపీ అనేది ఒక ప్రచారం అనేది ఆల్రెడీ మొదలుపెట్టింది. అసలు ఈ ఇసుక విధానం పాలసీ అనేది కరెక్టే అంటారు? ఇప్పుడు వచ్చిన ఇసుక విధానం పాలసీలో వైజాగ్లో తీసుకుంటేనేమో 1345 రూపాయలు ఉంది, ఇటు కర్నూలులో చూసుకుంటేనేమో దాదాపు 88 రూపీస్ నుంచి 125 రూపీస్ వరకే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితిని? అసలుకి అంటే ఏదైనా పాలసీ ఒకటే హామీ ఇచ్చిన ప్రకారం ఇసుక అనేది ఉచితంగా ఇస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎవరైతే ఇసుక లబ్ధిదారులో వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మంచి వారు చేస్తారండి. వాళ్ళ సిమెంట్ కార్మికులు కూడా అందరూ కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నీ కూడా మీరు పాఠాలు నేర్చుకోవాలి. ఏదో అనుచితంగా బురదలితే ఇవన్నీ కూడా చెల్లవు. ప్రజలందరూ కూడా మీరు దుర్మార్గులు, అవినీతి పరులని మిమ్మల్ని ఓడించారు, ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. తప్పనిసరిగా ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూపర్ 6 పథకాలు పెట్టడం జరిగింది. ఇసుకను ఉచితంగా ఇస్తున్నాము. మరి ప్రమాణ స్వీకారం చేయగానే మరి డిఎస్సి 2 రోజులను పెడతామని చెప్పి మొదటి మాట సంతకం పెట్టడం జరిగింది. రైతుల మన వ్యవసాయ పట్టాలు ఉన్నాయి, వాటి మీద 2వ సంతకం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి 3వ సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిదీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతిదీ మేము వివరంగా శ్వేతపత్రం విడుదల చేస్తున్నాము. ఇవన్నీ కూడా చూడండి. మీరు ఎన్నో జీవాలు రిలీజ్ చేసినప్పుడు వాటిని కనపడకుండా మరి చీకటి వెలుగులోకి రానికుండా పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ మీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇవాళ ఏ విధంగా ఉండదు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ టీడీపీ గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉంది. మరి ఎక్కడ చూసినా కానీ పొలాల రేట్లు కూడా చక్కగా పెరుగుతూ ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు, వ్యవసాయానికి రెడీగా ఉన్నారు. మీ హయాంలో 5 ఏళ్లుగా మరి రైతులకి కాలువలు ఎక్కడ కూడా శుభ్రం చేయలేదు. నాగార్జున సార్ కుడికాలం మొత్తం కూడా పూడుకుపోయింది. వాళ్ళ వ్యవసాయానికి కూడా అందుబాటులోకి లేదు. మరి సాగర్లో నీళ్లు వచ్చినా కానీ నీటి పారుదల లేదు కాలువల్లో. మరి ఇవన్నీ కూడా మీరున్నప్పుడు జరిగిన నష్టాలు. మరి సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇవన్నీ కూడా మీరు హయాంలో జరిగిన నష్టాలు ఇవన్నీ ప్రజలు భరిస్తున్నారు. అదేవిధంగా మీరు తెచ్చిన అప్పులు 10 లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా తీర్చాలని ప్రజలు భయపడతా ఉన్నారు. మరి వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుంగిపోయినాయి. మరి ఎక్కడ చూసినా కానీ నాడు నేడు స్కూల్స్ బాగు చేసామన్నారు. స్కూల్లో పిల్లల శాతం పెరగలేదు. అదేవిధంగా కొత్త బిల్డింగ్లు కట్టలేదు పిల్లలకి. ఎస్టీ ఎస్సీ బీసీ స్టూడెంట్స్ ఎక్కడ కూడా కొత్త బిల్డింగ్లు కట్టలేదు మీరు 5 ఏళ్ళు ఉన్నా కానీ. మరి ఇవన్నీ కూడా గమనించండి. అనుచిత వ్యాఖ్యలు, అనుచిత దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. మరి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి మరొకసారి చెప్తున్నాం మేము. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇప్పటివరకు పెట్టుబడిదారులు అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడిదారులను కలవటం చూసాం. కానీ ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్గా మాత్రం నిన్న చూస్తే కనుక తైవాన్కి సంబంధించిన కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రతినిధులు కానీ లేదంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కానీ వచ్చి కలవటం చూసాం. అలాగే చూస్తే కనుక 65 నుంచి 75 వేల కోట్లతోటి ఏదైతే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక రిఫైనరీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇది దార్శనికుడికి ఉన్న చూపు అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చారంటారా? మరి గతంలో వీళ్ళందరూ ఎందుకు రాలేదనుకోవచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వస్తే కనుక వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి దాన్ని 10 కోట్లది వాళ్ళు కనీసం 100 కోట్లు రేటు చెప్పేవాళ్ళు. సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కాదు, సరైన పత్రాలు ఇచ్చేవాళ్ళు కాదు. అనుకోగా ఉండి వాళ్ళని ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి కంపెనీ పెట్టడానికి సరైన సదుపాయాలు కలిగించేవాళ్ళు కాదు. పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల ఈ ఇండస్ట్రీ రాకపోవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఉమ్మడి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా SEZ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. SEZ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ కూడా మనం ఇండస్ట్రీ తెచ్చుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన వాటర్ ప్లాంట్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు తెచ్చుకోవచ్చు. మరి ప్లాస్టిక్ పదార్థాలు తయారు చేసే కంపెనీలు తెచ్చుకోవచ్చు. ఎన్నో కంపెనీలు రెడీగా ఉన్నాయి. అందుకని ప్రతి జిల్లా కూడా SEZ ల్యాండ్ని ఆర్గనైజేషన్ జోన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఎక్కడైతే అభివృద్ధి జరుగుద్దో, ఎక్కడైతే ప్రభుత్వం మీద నమ్మకం ఉందో, ఎవరైతే నీతి నిజాయితీకుంటారో సీఎం ఆయన నమ్ముతారు. మరి కంపెనీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులాగా వస్తున్నాయి ఇవాళ. అదేవిధంగా రేపు జరగబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఉద్యోగాలు ఇస్తాము. మరి బీఈడీ చేసిన పిల్లలు కూడా ఎగ్జామ్ పెట్టి రేపు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. మరి ప్రతి చోట కూడా మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పేదరికానికి ప్రతి పేద వ్యక్తి కూడా 2 సెంట్లు భూమిని ఇచ్చి
ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఉచితంగా విద్యను అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా కార్పొరేట్ విద్య. మరి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది ఏదైతే జరగలేదో అది చంద్రబాబు నాయుడు హయాంలో జరుగుద్దని నమ్మకం ఉంది ప్రజల్లో. తప్పనిసరిగా ప్రజలు దాన్ని కోరుకున్నారు, ఆయన గెలిపించారు. అంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తిరిగి వస్తాం మీ అంతు చూస్తామంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ మనం అందరం కూడా రాముడిని నమ్ముకున్నాం. మరి మోడీ గారు అయోధ్య రాముడిని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే కొన్ని తరాల నుంచి కూడా రాముడు అడుగుజాడలు నడుస్తూ ఆయన మంచివాడు, రామరాజ్యం కావాలనుకున్నాము. రామరాజ్యాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రామరాజ్యాన్ని తీసుకొచ్చారు. రాక్షస రాజ్యాన్ని పారదోలేం. ఇవన్నీ కూడా అక్కసుగా మాట్లాడే మాటలు అన్నమాట. మరి ఎన్నోసార్లు అసెంబ్లీలో మీరు ఎన్నో దాడులు చేశారు. కనీసం సంస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కానీ అదేవిధంగా టీడీపీ నాయకుల మీద కానీ ఎన్నో దాడులు చేయడం జరిగింది. చివరికి టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా పగలగొట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సరైన చర్యలు ఒకసారి మీరు నెమరు వేసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్లుగా మీరు చేసిన దాడులు కానీ అవినీతి అక్రమాలు ఒకసారి మీరు చిట్టా చూసుకోండి ఒకసారి ఏ విధంగా జరిగినాయో. ఎందుకంటే పేపర్ నిండా ఉన్నాయి, కంప్యూటర్లు కూడా ఉన్నాయి అన్నమాట. మీరు చేసిన దాడులు మొత్తం కూడా లెక్క ప్రకారం మేము తీసి చూపిస్తాము. అదేవిధంగా మీరు గవర్నమెంట్ భూములు ఎన్ని కబ్జా చేశారు అవి కూడా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ కూడా బేరీ చేసుకోండి. ఒక దుర్మార్గుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది రామన్న రాజ్యం, అది చంద్రన్న రాజ్యం ఇవాళ మనం కోరుకున్నాము, వచ్చింది. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు మరి అండగా ఉన్నారు, మోడీ గారు మాకు తోడుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రజలు నమ్మరు. ఇంకో 25 ఏళ్ళు 2047 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అదేవిధంగా ఉమ్మడి కూటమే ప్రభుత్వంలో ఉంటుందని మీడియా తెలియజేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీకి వెళ్తున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. అసలు ఈ వార్తలను ఎలా చూడొచ్చు అంటారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తిరుగుతారో, ఏ విధంగా ఏ గంగలో దిగుతారో మాకు సంబంధం లేదు. మా ప్రయత్నం అంతా ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చూస్తున్నారు. మాకు ముఖ్యంగా కావాల్సింది వాళ్ళ వ్యవసాయం, సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. అదేవిధంగా రోడ్లు బాగుండాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇది మా ఆలోచన తప్పితే ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా మేము వెళ్ళేది ముందడుగే. మేము ప్రతి వేసే అడుగు అభివృద్ధి పదంగా వెళ్తుంది. ఇది మేము గమనించాలి. థ్యాంక్ యూ సార్.